జై శ్రీరామ్. గిరిజన ప్రాంతంలో ఏదైతే అమాయకమైన ఆదివాసులు, గిరిజనులు ఉంటారో ఆ ప్రాంతానికెళ్ళి ఒక పాస్టరు ఏ రకంగా వాళ్ళని ప్రలోభపెడుతున్నాడో, ఏ రకంగా మభ్యపెడుతున్నాడో, ఎలా మోటివేషన్ చేస్తున్నాడో చూడండి. ఈ వీడియో చూస్తే వీళ్ళ దుర్మార్గమైన చర్య అర్థమవుతుంది. వీరు ఇంత దూరం నుండి ఏడదానికి వచ్చి మరి యేసుక్రీస్తు మాట చెప్తున్నారు. అసలు వీరికి ఏం లాభం దీనివల్ల, పోనీ నమ్మడం వల్ల మాకేం లాభము అని మీరు ఆలోచించాలి, మేము కూడా ఆలోచించాలి ఈ విషయం. అబ్బా పని చేయడు రాబా, మేము కూడా చేసేటవరమే, మాకన్నా కొత్త అన్నట్టు వీరు మాట్లాడుతున్నారు. మాకన్నా కొత్త అయ్యేటి మేము కూడా మీరటవరమేమో. కొంచెం ఆలోచించుడు రా చిన్నవాడా. రే మీరు ఆలోచించాను రా, మీరు ఈ జనరేషన్ లో కూడా మరి ఇంకా తాతలకు మాట్లాడతారు మీరు ఒకటి భలే తయారాత్రి మీరు కదా. ఒరే నేను నీకన్నా దారుణం రా నీ వాళ్ళగా నాకు. అబ్బా అది మాకేమో కొత్తయా? నేను పాసలకే వేసేసిన వాడిని, దేవుడు అంతే నమ్మని వాడిని నేను ఈ రోజు యేసుక్రీస్తు మాటలు ప్రకటిస్తున్నాను. మీకన్నా నేను మరీ ఘోరంగా ఉంచిని. అప్పుడు మరి అలాంటివన్నీ నేను ఆలోచిస్తుండ్రా, మీరు కూడా ఆలోచించండి రా. మీ దగ్గర నుండి ఏమి మాకు వద్దు. మీ పనులు మీరు పనులు చేసుకోండి, మీ కంతులు మీరు నూరుసుకోండి, అన్ని పనులు మీరు చేసుకోండి. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు. కొంచెం ఆలోచించండి రా బాబు. ఇప్పుడు ఆలోచించడంలో తప్పేమున్నది? అలా కనకూడదు, మనిషికి నమ్మకూడదు. బైబిల్ ఏమని మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. లేదురా ఇదో చిన్నవాడా, నేను ఒకటి మాట చెప్తున్నాను, మూర్ఖంగా ఆలోచించవద్దు, మూర్ఖంగా మాట్లాడవద్దు. కానీ ఒకసారి ఆలోచించుడ్రా, నా మాట వినండి. నేను ఒక అన్నవో పెద్దవాడంతే, నేను అన్నవో లేదా తమ్ముడు ఏదో అంత అన్నుండి, కానీ ఒకసారి మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుడ్రా అంతే. ఒకటి మనం ఇలా మూర్ఖంగా మాట్లాడితే, మూర్ఖంగా ఆలోచిస్తే మనకి ఏమి ఆలోచన రాదు, మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు పాడైపోతుంది. అందుకే ఏంటంటే ఒకటి, నేను ఎక్కడో వచ్చిన వాడిని కాదు కదా నేను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనమందరం తెలుగు వాళ్ళని, మనమందరం ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని. అది అందుకే ఏంటంటే ఒకసారి ఆలోచించుడి, తప్పేమున్నదిరా. ఇప్పుడు అందరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, బుల్లెట్ జిన్నాలు ఎవరైనా పాడైపోయినారా చెప్పుడి? ఒరే యేసుక్రీస్తు నమ్మినా చచ్చిపోతారు, నమ్మకపోయినా చచ్చిపోతారు. కానీ శరీర సంబంధమైనటువంటి మరణం కోసం కాదు రా చెప్పేది, ఆస్తులు సంపాదించుకోవడం కోసం కాదు యేసుక్రీస్తు నమ్ముకోవడం. వ్యక్తి ఆత్మను కాపాడుకోవడం కోసమే యేసుక్రీస్తు నమ్ముకోవడం. భలే తయారాత్రి రా మీరు కదా, కాదురా మీరు గొప్ప రకం తయారాత్రి మీరు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక ఈ పనికిమాలి పాస్టర్ కూడా మతం మారిన వాడే. వీడు మతం మారి యేసుని చూసాడంట, యేసుని నమ్ముకోవాలంట, వీడు బాగుపడ్డాడంట, అందరూ బాగుపడతారంట. మరి యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది రోగాలు పోలయ్యి హాస్పిటల్ అంట తిరుగుతలేదా? వీళ్ళు ఈ మతం పేరుతో ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో చూడండి. అమాయకైన ఆదివాసుల్ని ఏ రకంగా ప్రలోభ పెడుతున్నారు. జై శ్రీరామ్.